స్టార్ నటిపై 7 ఏళ్ల శిక్ష పడే కేసు పార్కింగ్ కోసం ఇంత రచ్చ చేసిందా? శరణ్య పొన్వనన్ ఎన్నో సినిమాల్లో తల్లి క్యారెక్టర్లు వేశారు. రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ తల్లిగా ఆమె వేసిన పాత్ర ఎంతో మందికి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆమె వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై పక్కింటి వాళ్ళు కేసు పెట్టారు. తనను చంపేందుకు ప్రయత్నించింది అంటూ ఆరోపిస్తూ ఆమెపై కేసు పెట్టారు. ప్రముఖ నటుడు పొన్వనన్ భార్య శరణ్య పొన్వనన్ ఆమె ఫ్యామిలీతో కలిసి చెన్నైలోని విరుగంబక్కంలో నివసిస్తున్నారు. అయితే ఆమె గత కొద్ది రోజులుగా పక్కింటి శ్రీదేవి అనే మహిళతో గొడవ పడుతున్నారట. పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా ఇటీవల దానికి సంబంధించి పెద్ద గొడవ అయింది. అయితే ఆ టైంలో శరణ్య తనపై హత్యాయత్నం చేశారంటూ ఆరోపిస్తూ శ్రీదేవి కేసు పెట్టారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీస్ స్టేషన్లో సమర్పించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవి ఇంటి గేటు దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుందట. నిన్న సాయంత్రం శ్రీదేవి తన ఇంటి గేటు తెరవగా ఆ సమయంలో శరణ్య కారు ఆమె డోర్ బయట పార్క్ చేసి ఉంది. శ్రీదేవి ఇంటిని తాకేలా శరణ్య కారు ఉందని, ఈ కారణంగానే శరణ్యకు శ్రీదేవి కుటుంబానికి మధ్య వాగ్వాదం మొదలైందని కొన్ని తమిళ వెబ్సైట్లు వార్తను పేర్కొన్నాయి. ఇక ఇటీవల వచ్చిన పార్కింగ్ అనే సినిమా గురించి అందరికీ తెలిసిందే. కారు పార్కింగ్ విషయంలో గొడవపడ్డ 2 కుటుంబాలు చంపుకునే వరకు వెళ్తాయి. అలాంటి ఘటనే ఇప్పుడు కూడా జరిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. లో కమల్ హాసన్ నాయకన్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు శరణ్య. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎక్కువగా తల్లి పాత్రలు చేసిన ఆమె ఎంతో మందిని అలరించారు. తల్లంటే ఇలానే ఉండాలి అనే క్యారెక్టర్లు చేశారు ఆమె. శరణ్య తెలుగులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలో కూడా నటించారు. నీరాజనం, సాహసం, చంటిగాడు, రాఖీ, జగడం, రడి, వేదం, కొమరం పులి, మనం, బ్రహ్మోత్సవం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి సినిమాల్లో నటించారు.